ఒక్క నిమిషం అమ్మా. యా, హాయ్ రాజ్ కుమార్. లైక్ ఇన్ ఎవ్రీ హిస్టరీ సెషన్ ఎప్పుడు నేను ఎలా అయితే ఇది చేస్తానో క్లాస్లోనే రివిజన్ ఒకసారి చేస్తానో, లాస్ట్ క్లాస్ ఫస్ట్ నుంచి మామూలుగా టకటక రివిజన్ చేసేద్దాం. రివిజన్ చేసి కొత్తది ఏదైతే ఉందో కొత్త కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. మన క్లాసుల్లో హిస్టరీ క్లాస్లోనే రివిజన్ అయిపోతుంది. రైట్. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎప్పుడు మొదలైంది అంటే, ఇండియన్ హిస్టరీలో ఎప్పుడైతే యూరోపియన్స్ భారతదేశంలో ఇండియాలో అడుగు పెట్టారో అప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది. హూ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఎంటర్ ఇండియా ఫ్రమ్ యూరప్ అంటే మొదట పోర్చుగీస్ అండి. తర్వాత ఎవరు? డచ్. తర్వాత ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. తర్వాత ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు రావడం అనేది జరిగింది. ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఇండియా యొక్క రిసోర్సెస్ గురించి, ఇండియాలో దొరికేటటువంటి గూడ్స్ అండ్ రిసోర్సెస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు చెవులు దయ్యేలా కొనుక్కోవడం అనేది జరుగుతుంది. రైట్, అంత బాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో యూరోపియన్స్ వర్ నాట్ ఎన్ ఎక్సెప్షన్. యూరోప్ కంట్రీల్లో కూడా భారతదేశం యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా చాలా డిమాండ్ అనేది పెరగడం అనేది జరిగింది. దెన్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ మిడివల్ టైమ్స్ ఏం జరిగేది? యూరప్ కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ ని ఎవరు డామినేట్ చేసేవాళ్ళంటే, అరబ్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు. దే యూస్ టు బై గూడ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ దే యూస్ టు సెల్ దోస్ రిసోర్సెస్ ఇన్ యూరప్. ఆ గూడ్స్ అండ్ రిసోర్సెస్ ఎక్కడ అమ్మేవాళ్ళు? యూరప్ లో అధిక లాభానికి అమ్మడం అనేది జరిగేది. సో దిస్ హోల్ ట్రేడ్ హ్యాపెన్స్ విత్ ఏ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ కాల్డ్ కాన్స్టంటినోపుల్. కాన్స్టంటినోపుల్ అంటే ప్రెజెంట్ టర్కీలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ అండి. రైట్. కాన్స్టంటినోపుల్ అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మన ఇండియాతో యూరోపియన్ కంట్రీస్ యొక్క ట్రేడ్ కి ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ గా ఉండేది. దెన్ ఇన్ ద మిడివల్ టైమ్స్ దేర్ వర్ టూ ఇంపార్టెంట్ పవర్స్ ఇన్ యురేషియా. యూరప్ అండ్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో టూ ఇంపార్టెంట్ పవర్స్ ఉండేవి. అదేంటి అంటే బైజాంటైన్ ఒకటి, రెండవది ఏంటి? Ottoman Empire. Exactly. And a great Ottoman ruler named Muhammad II, ఈయన ఏం చేశాడు? కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకొని బైజాంటైన్ ఎంపైర్ తాలూకా ఇదేదైతే ఉంటుందో వాళ్ళ సుప్రమసీని ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ కాన్క్వరింగ్ కాన్స్టంటినోపుల్ he made some sanctions on those యూరోపియన్స్ ఎవరు? ఏషియాతో వర్తక వ్యాపారాలు ట్రేడ్ అనేది చేయకూడదని చెప్పి కొన్ని ఆంక్షలు ఆయన విధించడం, కొన్ని శాంక్షన్స్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ యూరోపియన్స్ టు ఫైండ్ ఏ న్యూ సీ రూట్ టు ఇండియా. ఇండియాకు ఒక కొత్త రూట్ కనుక్కోవాల్సిన అవసరం అనేది ఎవరికి వచ్చింది? యూరోపియన్స్ కి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఇండియన్ ప్రొడక్ట్స్, ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉండలేకపోతున్నారు. మస్లిన్ టెక్స్టైల్ ఏదైతే ఉందో అది లేకుండా ఉండలేకపోతున్నారు. స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అలవాటు పడ్డారు స్పైసెస్ కి, అవి లేకుండా ఉండలేకపోతున్నారు. ఇన్ కాటన్ ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉండలేకపోతున్నారు. సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి బాగా అలవాటు పడినటువంటి యూరోపియన్స్ ఏం చేశారు? ఇండియాకి సీ మార్గం కనుక్కోవాలి అని చెప్పి ఇదవ్వడం అనేది జరిగింది. రైట్. ఫస్ట్ ఎవరండి ఎంకరేజ్ చేశారు? పోర్చుగల్ కింగ్ నేమ్ చెప్పాలి. హెన్రీ ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. హెన్రీ తర్వాత ఎవరు వచ్చారు? జాన్ టూ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. విత్ సపోర్ట్ ఆఫ్ జాన్ టూ మొదట ఇండియాకి సీ రూట్ కనుక్కోవడానికి ప్రయత్నం మొదలు పెట్టింది ఎవరు? రైట్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ సీ రూట్ టు ఇండియా, హీ ఫౌండ్ ఏం కనుక్కున్నాడండి? సౌత్ ఆఫ్రికా కనుక్కోవడం అనేది జరిగింది. సౌత్ ఆఫ్రికాను కనుక్కొని దానికి ఏం పేరు పెట్టాడు? కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పెట్టాడు. తర్వాత దానికి జాన్ టూ ఏమని పేరు ఇచ్చారు? కేప్ ఆఫ్ పేరు ఇవ్వడం అనేది జరిగింది. లేటర్ అదర్ ట్రయల్స్ ఎవరంటే మొదలు పెట్టారు? క్రిస్టోఫర్ కొలంబస్ మొదలు పెట్టడం అనేది జరిగింది. రైట్. కొలంబస్ ఇండియాకి సీ రూట్ కనుక్కోవాలని చెప్పి అనుకున్నాడు. బట్ అట్లాంటిక్ ఓషన్ లో ఓషన్ కరెంట్స్ యొక్క డైరెక్షన్ మారడం వల్ల ఆయన తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెస్ట్ ఇండీస్ పోవడం అనేది జరిగింది. రైట్. సో వెస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి ఇండియా అని చెప్పి దానికి వెస్ట్ ఇండీస్ అనేటటువంటి పేరు పెట్టాడు. అండ్ నెక్స్ట్ ఎవరండి స్టార్ట్ అయ్యారు? గ్రేట్ ఎక్స్ప్లోరర్, ద గ్రేట్ సైలర్ వాస్కో డి గామా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి అండి స్టార్ట్ అయ్యాడు? లిస్బన్ ఏదైతే ఉంటుందో లిస్బన్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. రైట్. చాలా అతి కష్టం మీద మధ్యలో ఓషన్ కరెంట్స్ యొక్క ప్రభావానికి అతని తాలూకు షిప్ డ్యామేజ్ అయినప్పటికీ ఎక్కడికండి చేరుకున్నాడు?
సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా సార్. కోప్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో, గుడ్ హోప్ ఏదైతే ఉందో దానికి చేరుకోవడం అనేది జరిగింది. లేటర్ అక్కడ ఒక ఆయన హెల్ప్ చేశాడండి. ఎవరండి ఆయన పేరు? అబ్దుల్ మజీద్. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్దుల్ మజీద్ యొక్క సహాయంతో అతని తాలూకు షిప్ ని ఏం చేశాడు, మళ్ళీ మరమ్మతులు చేసుకోవడం అనేది జరిగింది. రిపేర్ చేస్తున్నటువంటి షిప్ కి ఏమని పేరు పెట్టాడు? సౌత్ గ్యాబ్రియల్ అనే పేరు పెట్టాడు. లేటర్ తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్ లో స్టార్ట్ అయ్యి ఆయన ఎక్కడికంటే చేరుకున్నాడు, మన ఇండియాలో ఉన్నటువంటి క్యాలికట్ ఏదైతే ఉంటుందో క్యాలికట్ లో చేరుకున్నాడు. క్యాలికట్ ని పరిపాలిస్తున్నటువంటి కింగ్ ఎవరు అప్పుడు? Jamarin was first very disappointed with the gifts that were brought by whom? Vasco da Gama. Right, చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అతని ఎక్స్పెక్టేషన్స్ అస్సలు రీచ్ అవ్వలేదు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అరబ్స్ ఏం చెప్పారు మన జామరిన్ కి? పైరేట్ అని చెప్పడం. వెరీ గుడ్. సో జామరిన్ ఏం చేశాడు, వర్తక వ్యాపారానికి మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో, ఐ మీన్ వాస్కో డి గామా ఎవరైతే ఉంటారో ఆయనకు అనుమతి ఇవ్వరండి. సో వాస్కో డి గామా ఒట్టి చేతులతో పాపం చాలా డిసప్పాయింట్మెంట్ తో వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడింగ్ విత్ ఇండియా, రైట్. ముఖ్యంగా స్పైసెస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో, బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉంటుందో, బ్లాక్ పెప్పర్ ట్రేడ్ ఇండియాతో చేద్దామని చాలా ఆశపడ్డాడు. కానీ అతని ఆశ అంతా అడియాసలు అవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఎవరు వచ్చారండి? పెట్రో క్యాబ్రల్ రావడం అనేది జరిగింది. రైట్, పెట్రో క్యాబ్రల్ రావడం అనేది జరిగింది. అండ్ లేటర్ తర్వాత ఎవరు వచ్చారండి? వాస్కో డి గామా ఈసారి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం తెచ్చాడు? డిఫరెంట్ గిఫ్ట్స్ అనేవి మన జామరిన్ కి తీసుకురావడం అనేది జరిగింది. సో సారీ, డిఫరెంట్ గిఫ్ట్స్ అనేవి అదర్ రూలర్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళతో డీల్స్ అనేవి చేసుకున్నాడు, ట్రీటీస్ అనేవి చేసుకొని ఇండియాతో బ్లాక్ పెప్పర్ ట్రేడ్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఇతను ఇండియాలో కొనుక్కున్నటువంటి బ్లాక్ పెప్పర్ కి యూరోప్ లో ఎంత లాభం వచ్చేది? అరౌండ్ 100 times లాభం అనేది రావడం. ఎగ్జాక్ట్లీ 100 రెట్లు లాభం అనేది రావడం అనేది జరిగింది. అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నప్పుడు అప్పుడు ఏమైంది? పోర్చుగీస్ గవర్నమెంట్ యొక్క కన్ను అనేది భారతదేశం మీద పడింది. రైట్, they wanted to accumulate too much wealth from India. They want to plunder resources from India. Right, so వాళ్ళు ఏం చేశారు? ఎవరిని పంపించారండి మొదటి గవర్నర్ గా? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఎవరైతే ఉంటారో అతన్ని ఫస్ట్ గవర్నర్ గా పంపించడం అనేది జరిగింది. మొదటి యూరోపియన్ గవర్నర్ ఎవరండి భారతదేశంలో వచ్చినటువంటి వ్యక్తి? మొదటి దేశం ఏంటంటే, మొదటి యూరోపియన్ కంట్రీ ఏంటంటే ఇండియాలో అడుగుపెట్టింది? పోర్చుగీస్. అండ్ అల్మిడా he formulated ఇంపార్టెంట్ సిస్టమ్ కాల్డ్, చెప్పండి ఏ పాలసీ? వాటర్ పాలసీ. నీటి విధానం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేశాడు. సింప్లీ మీన్ బ్లూ వాటర్ పాలసీ సింప్లీ మీన్ సుప్రమసీ ఓవర్ ఓషన్ వాటర్స్, రైట్. సముద్ర జలాల మీద గుత్తాధిపత్యం కలిగి ఉండడం అనేటటువంటి పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ ఇది చేయడం అనేది జరిగింది. అండ్ లేటర్ ద వండర్ఫుల్ గవర్నర్స్ ఆఫ్ పోర్చుగల్ అతని పేరేంటండి? అల్ఫాన్సో డి అల్బుకర్క్ రావడం అనేది జరిగింది. రైట్, హీ బ్యాటిల్డ్ హిస్ ఫియర్స్ బ్యాటిల్ విత్ ఆదిల్ షా ఆఫ్ బీజాపూర్ అతిల్ షా ఎవరైతే ఉన్నారో అతనితో పెద్ద ఫైట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫైట్ లో ఇతనికి హెల్ప్ చేసింది ఎవరండి? అల్బుకర్క్ కి గ్రేట్ శ్రీకృష్ణదేవరాయ ఆయన హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ గోవా నుంచి ఆయన గోవా ఏదైతే ఉంటుందో గోవాని ఆక్రమించుకోవడం అనేది జరిగింది, గోవాని కాన్క్వెర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ లేటర్ హి వన్ మలక్కా కింగ్డమ్ ఆఫ్ మలక్కా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆయన ఆక్రమించుకోవడం అనేది జరిగింది. వాట్ హి ఎంకరేజ్డ్, ఎంకరేజ్ చేశాడు ఇతను? టు మ్యారీ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ విత్ ఇండియన్ గర్ల్స్. పోర్చుగల్ డయాస్పోరా అనేది, పోర్చుగల్ పాపులేషన్ అనేది పెంచడానికి భారతదేశ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ లోకి వెళ్ళండి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అండ్ నెక్స్ట్ సతీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సతీ సిస్టమ్ తన టెరిటరీలో మొదట అబాలిష్ చేయడం అనేది జరిగింది. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు అబాలిష్ సతీ సిస్టమ్ ఇన్ ఇండియా? చెప్పాలి. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. చెప్పండి. అల్బుకర్క్. గుర్తు పెట్టుకోవాలి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకే ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు?
నూనె నూనో కుంబా లేదా నినాడో చిన్హా ఎవరైతే ఉంటారో ఆయన రావడం అనేది జరిగింది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఇతని కాలంలో ఎవరు చెప్పండి అమ్మా. సార్ వైస్రాయ్ అన్న గవర్నర్ ఒకలే సార్. యా, వైస్రాయ్ అన్న గవర్నర్ అయినా ఒకరే. ఓకే సార్. యా చెప్పండి అమ్మా. అదేంటి అల్బుకర్ ఒక్కసారి చెప్పండి సార్. షూర్. ఫస్ట్ గవర్నర్ పోర్చుగల్ నుంచి ఎవరు వచ్చారు అంటే ఆల్మిడా రావడం అనేది జరిగింది. ఆల్మిడా ఏ రకమైనటువంటి పాలసీ స్టార్ట్ చేశాడంటే బ్లూ వాటర్ పాలసీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. లేటర్ ఇండియా నుంచి ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు, అల్బుకర్క్ రావడం అనేది జరిగింది. అల్బుకర్క్ ఏం చేశాడు, బ్యాటిల్ ఆఫ్ గోవా అనేది ఫైట్ చేయడం అనేది జరిగింది. ఎవరితో అంటే బీజాపూర్ కింగ్ అయినటువంటి ఆదిల్ షాతో. రైట్, ఈ బ్యాటిల్లో మన తాలూకా అల్బుకర్క్ కి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, శ్రీకృష్ణ దేవరాయ. రైట్, శ్రీకృష్ణ దేవరాయతో హెల్ప్ చేయగానే ఆఫ్టర్ దట్ ఈ బ్యాటిల్ ఆఫ్ గోవా అయిపోయిన తర్వాత ఈయన ట్రీటీ ఆఫ్ గోవా అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరితో, మన తాలూకా శ్రీకృష్ణ దేవరాయతో ట్రీటీ ఆఫ్ గోవా చేసుకొని విజయనగర సామ్రాజ్యం నుంచి దేన్నండి ఈయన ఎక్వైర్ చేసుకుంటాడు, గోవాని ఎక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ లేటర్ హీ వన్ ఓవర్ మలక్కా కింగ్డమ్. ప్రెజెంట్ ఉన్నటువంటి మలేషియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉన్నటువంటి కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈయన ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ మళ్ళీ నినాడో చున్హా ఎవరైతే ఉన్నారో లేకపోతే నూనో కున్బా ఎవరైతే ఉన్నారో ఆయన రెయిన్ లో ఎవరు వచ్చారు, మళ్ళీ వాస్కోడిగామా వెనక్కి రావడం అనేది జరుగుతుంది. వాస్కోడిగామా వచ్చి ఎలా చనిపోతాడు ఇండియాలో, మలేరియాతో చనిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ చనిపోతాడు, కొచ్చిన్ లో చనిపోతాడు. కానీ అతని తాలూకా సమాధి ఎక్కడ ఉంటుంది, గోవాలో ఉండడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇంత గొప్పదైనటువంటి మన తాలూకా పోర్చుగల్ వర్తకులు ఎవరైతే మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంత గొప్పదైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే డిక్లైన్ అయింది, వాట్ ఆర్ ద రీజన్స్ చెప్పాలి. పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉండడం. ఎగ్జాక్ట్లీ, మిగతా యూరోపియన్ కంట్రీస్ తో పోటీ కూడా మిగతా యూరోపియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోటీ అనేది భరించలేకపోవడం, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళతో పోటీ భరించలేకపోవడం. అండ్ ఓన్లీ స్పైసెస్ కోసం ట్రేడ్ చేద్దాం అనుకున్నారు తప్ప ఇంపార్టెంట్ కొలోనియల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, కొలోనియల్ ఆబ్జెక్టివ్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో దే రెస్ట్రిక్టెడ్ దెమ్సెల్వ్స్ టు సమ్ స్మాల్ కాలనీస్. ఇండియాలో కొన్ని ప్రాంతాలకి ఇలా రిస్ట్రిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆర్ ద ఫస్ట్ వన్ టు ఎంటర్ ఇండియా అండ్ దే ఆర్ ద లాస్ట్ పీపుల్ టు లీవ్ ఇండియా. ఎప్పుడండి వెళ్ళిపోయారు భారతదేశాన్ని వదిలి? 1961లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం అనేది, తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది. రైట్, త్రూ ద ఆపరేషన్ నేమ్ ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉంటుందో ఆపరేషన్ విజయ్ అండి, ఓన్లీ నాట్ విజయ్. ఓకే, వీళ్ళ టైంలో పోర్చుగల్ టైంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాస్టర్ గారు నేమ్ చెప్పండి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. He involved in serious religious conversions and he almost converted 7 lakh fishermen from both eastern and western coasts of India. తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం నుంచి చాలా మంది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదర్ రిలీజియన్స్ కి కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, కానీ ఇతను ఎక్కడ చనిపోయారండి? గోవాలో చనిపోయారు. ఇతని తాలూకు సమాధి మీద కట్టినటువంటి చర్చి పేరు ఏంటండి? బామ్ జీసస్ బాసిలికా. దిస్ వాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. రైట్, అండ్ వీళ్ళు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ప్రింటింగ్ మిషన్స్. అర్థమైందా? దీస్ థింగ్స్ అన్ని ప్రతి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, ట్రస్ట్ మీ. బ్రెజిల్ ని కనిపెట్టింది ఎవరండి? క్యాబ్రల్ సార్, పెడ్రో క్యాబ్రల్. ఎగ్జాక్ట్లీ, ఆయన కనిపెట్టడం అనేది జరిగింది. సో అందరికి పోర్చుగీస్ మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? సార్ చిన్న డౌట్ చెప్పండి అమ్మా. సార్ అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఇండియాలో ఉంది కదా సార్, ఫారిన్ తో మ్యారేజ్ ఎలా సాధ్యమైంది సార్? దే ఎంకరేజ్డ్ ఇండియన్స్ వాళ్ళు మౌల్డ్ చేసుకునే వాళ్ళు.
మరి రిలీజియస్ కన్వర్షన్స్, మనం హిందూయిజం అనేది ఇంత పాతుకుపోయింది కదా, హౌ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా, హౌ ఇస్లాం కేమ్ టు ఇండియా, దే మ్యానిపులేట్ సింప్లీ, రైట్? we cannot say manipulation, we should say the spread of their religion. మన తాలూకా మతం 10 మందికి వెళ్ళాలి అని చెప్పి నమ్మడమే ఒక తాలూకా ఇది, రైట్? మరి ఇప్పటికీ హిందువులు క్రిస్టియన్లుగా కన్వర్ట్ అవ్వట్లేదా, క్రైస్తవులుగా ఇస్లాం పీపుల్ గా కన్వర్ట్ అవ్వట్లేదా? కన్వర్ట్ అవుతున్నారు కదా. ఎందుకు? వై? సింప్లీ ఇన్ఫ్లుయెన్స్, రైట్? నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. యా, వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్, తర్వాత ఆఫ్టర్ పోర్చుగీస్ ఎవరండి భారతదేశంలో అడుగు పెట్టారు అంటే డచ్ వాళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. డచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ డచ్? డచ్ అంటే ఎవరు? రైట్, డచ్ సింప్లీ మీన్స్ రిలేటింగ్ టు ఆర్ బిలాంగింగ్ టు నెదర్లాండ్స్. నెదర్లాండ్ యొక్క భూమి ఏదైతే ఉంటుందో దానికి చెందిన వాళ్ళు కానీ, నెదర్లాండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో దానికి చెందినటువంటి వాళ్ళు కానీ, నెదర్లాండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి వాళ్ళు, దాంతో రిలేషన్ ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, నెదర్లాండ్ యొక్క కల్చర్, సంస్కృతి ఏదైతే ఉంటుందో దానితో రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని డచ్ అంటాం, రైట్? సింప్లీ డచ్ ఆర్ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ ఇదయ్యే వాళ్ళని డచ్ పీపుల్ అనడం అనేది జరుగుతుంది. సో లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ యొక్క హిస్టరీ ముందు తెలుసుకుందాం, సో దట్ ఎందుకు వీళ్ళు వచ్చారు అనేది మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా వినండి. నెదర్లాండ్స్ వాజ్ వన్స్ ఏ కాలనీ ఆఫ్ స్పెయిన్ అండి, రైట్? స్పెయిన్ వాళ్ళు మనల్ని, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే పరిపాలించారో, స్పెయిన్ వాళ్ళు నెదర్లాండ్స్ ని పరిపాలించడం అనేది జరిగింది డ్యూరింగ్ ద మిడివల్ టైమ్స్, రైట్? లేటర్ ఇన్ 1648, 1648లో నెదర్లాండ్స్ కి స్పెయిన్ నుంచి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది అంటే సింపుల్. యూరోప్ లో అప్పుడు ఒక గొప్ప పవర్ ఉండేదండి. ఆ గొప్ప పవర్ పేరు ఏంటి అంటే ఫ్రెంచ్, రైట్? ఫ్రెంచ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ సుప్రీం డ్యూరింగ్ మిడివల్ టైమ్స్. ఎక్కడ? యూరోప్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. సో ఈ డచ్ పీపుల్ ఏం చేసేవాళ్ళు? మన తాలూకా ఫ్రెంచ్ పీపుల్ తో కొలాబరేట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఫ్రాంకో డచ్ అలియన్స్ ఏదైతే ఉంటుందో అది దేనికి కారణమైంది? నెదర్లాండ్స్ యొక్క ఇండిపెండెన్స్ యొక్క కారణానికి, ఇండిపెండెన్స్ కి దారి తీయడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నెదర్లాండ్స్ ఇండిపెండెన్స్ వాజ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏంటండి? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో స్థాపించబడిందండి, రైట్? సో ఈవెన్ దో దే ఆర్ వన్ ఆఫ్ ద కాలనీస్ ఆఫ్ స్పెయిన్ కాలనీస్ గా ఉంటూనే వాళ్ళు ఏమనుకున్నారు అంటే దే వాంటెడ్ టు డెవలప్, దే వాంటెడ్ టు బిల్డ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్. ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా ఒక సూపర్ పవర్ గా ఎదుగుదామని చెప్పి అనుకున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్పెయిన్ నుంచి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు. దేశానికి చెందినటువంటి వర్తకులు, మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వివిధ రకాలైనటువంటి దేశాలతో వర్తక వ్యాపారాలు, ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని ఉబలాట పడుతున్నారు. అండ్ దెన్ దే హెర్డ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ వాస్కోడిగామా. వాస్కోడిగామా యొక్క స్టోరీ అనేది వీళ్ళకి అందరికీ తెలియడం అనేది జరిగింది, డచ్ పీపుల్. వాస్కోడిగామా ఏం చేశాడు? ఏం ట్రేడ్ చేశాడండి? బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉంటుందో అది ట్రేడ్ చేశాడు. బ్లాక్ పెప్పర్ ని ఇండియాలో కొనుక్కొని ఎక్కడికండి పంపించేవాడు? యూరోప్ లో అమ్మేవాడు. 100 రెట్లు లాభం అనేది వచ్చింది. పోర్చుగీస్ పీపుల్ అక్యుములేటెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా. సో దే డిసైడెడ్ మనకి ఈజీ మార్గంలో మనం వెల్త్ ప్రొక్యూర్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి? ఇండియా, భారతదేశం అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. సో దే స్టార్టెడ్ ఎ వండర్ఫుల్ కంపెనీ కాల్డ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి సార్. సార్ చెప్పండి అమ్మా. 1648 అన్న సార్. కంపెనీ అనేది 1648 అండి, చెప్పండి. అక్కడ 1948 ఉంటాయి. ఓ సారీ, 1648 సారీ సార్. చెప్పండి. 1600 అనేది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా సార్, అది డచ్ లో పెట్టారు లేకపోతే ఇండియాలో పెట్టారు సార్? ఆ టైం కి డచ్ లో పెట్టడం అనేది జరిగింది. డచ్ లో స్టార్ట్ అయింది. డచ్ లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కంపెనీ యొక్క హిస్టరీ చెప్తాను, ఒకసారి చూడండి. నెదర్లాండ్స్ కి ఇంకొక పేరు ఏంటంటే హాలండ్ అండి. హాలండ్ సింప్లీ మీన్ వుడ్ ల్యాండ్ అని అర్థం. నెదర్లాండ్స్ లో హాలండ్ అనేది ఒక ప్రావిన్స్, వుడెన్ అంటే ఫారెస్ట్ ప్రావిన్స్.
బట్ నెదర్లాండ్స్ మొత్తాన్ని మనం సింపుల్ గా హాలండ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. రైట్ త్రూ చెప్పండి అమ్మా. అంటే Forest province. అడవులు ఎక్కువగా ఉండేటటువంటి ఒక స్టేట్ అని అర్థం ప్రావిన్స్ అంటే. అర్థమైందమ్మా? యా, జాగ్రత్తగా గమనించండి. ఐ ప్యారలల్ యూజ్ బోత్ దీస్ వర్డ్స్, నెదర్లాండ్స్ అండ్ హాలండ్ అనే 2 పదాలు వాడతాను. నెదర్లాండ్స్ కి ఇంకొక పేరు ఏంటి అంటే లో ల్యాండ్స్ అని కూడా అంటారు, అంటే పల్లపు భూములు అని కూడా అంటారు. యూరోప్ లో ఒక మూలకు ఉంటది నార్త్ సీకి దీనిగా బార్డర్ తో, రైట్, దాన్ని లో ల్యాండ్స్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్, అయితే బై ఎస్టాబ్లిషింగ్ దిస్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ దే వాంటెడ్ టు ట్రేడ్ విత్ ఇండియా ఇన్ స్పైసెస్. దేంతో? సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రేడ్ చేద్దామని చెప్పి అనుకున్నారండి. బట్ దే డోంట్ నో ద సీ రూట్ టు ఇండియా. ఇండియాకి వాళ్ళకి సీ రూట్ తెలుసా అంటే తెలియదు. ఎవరికి తెలుసండి సీ రూట్ ఇండియాకి అప్పటికి? పోర్చుగీస్ వాళ్ళకి తెలుసు, బట్ ఎవరికి తెలీదు? మన తాలూకా డచ్ వాళ్ళకి తెలియదు, ఇంకెవరికి తెలియదు. సో దెన్ ఏమైంది అంటే దెన్ కేమ్ ఏ సేవియర్ ఫర్ డచ్. ఒక ఆయన రావడం అనేది జరిగింది, హీరో ఆఫ్ ద లెసన్. ఆయన పేరు ఏంటి అంటే హ్యూగెన్ వాన్ లిస్చోటన్. రైట్, సింపుల్ గా హ్యూగెన్ అని గుర్తుపెట్టుకోండి. హీఈస్ ఎ మర్చెంట్ అండ్ ఈ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్డ్ పోర్చుగీస్ టెరిటరీస్. పోర్చుగీస్ లో చాలా చాలా టెరిటరీస్ ఈయన తిరగడం అనేది జరిగింది. పోర్చుగల్ వైస్ రాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన సెక్రటరీగా అసిస్టెంట్ గా ఈయన చేయడం అనేది జరిగింది. మొత్తం 6 ఏళ్ళు చేశాడు. అండ్ మెల్లగా ఈయన ఏం చేశాడు అంటే పోర్చుగల్ పీపుల్ యొక్క నాటికల్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని దొంగలించడం అనేది జరిగింది. ఎవరండి? హ్యూగెన్. రైట్, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన దొంగలించాడు. ఈ మ్యాప్స్ పట్టుకొని ఎక్కడికి వచ్చాడు? డచ్ కి వచ్చాడు. డచ్ కి వచ్చి డచ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో ఈ తాలూకా మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వీటిని అమ్మేయడం అనేది జరిగింది. ఈ హ్యూగన్ ఏం చేశాడు? he sold those maps to merchants of Netherlands. And later he also published a book on these maps and sea routes. ఇండియాకి సముద్ర మార్గం మీద ఒక పుస్తకాన్ని కూడా ఈయన రచించాడు. రైట్, ఇవి చాలా ప్రతులు అమ్మబోవడం అనేది జరిగింది. యూరోప్ లో ఉన్న వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే ప్రతి ఒక్కడు ఈ పుస్తకాన్ని కొన్నాడు, ప్రతి ఒక్కడు ఈ పుస్తకాన్ని చదివాడు, ప్రతి ఒక్కడు ఎవరైనా ఒక ఓడ సంపాదించాలి, ఒక నౌక సంపాదించాలి, భారతదేశానికి వెళ్ళాలి అని ఉబలాట పడ్డాడు. రైట్, ఎందుకు? వాళ్ళకి ఏం తెలుసు? ఇండియాతో వ్యాపారం అనేది చాలా లాభదాయకమైనది, వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది యూరోప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి తెలుసు. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. రైట్, సో దే వాంటెడ్ టు ట్రేడ్ విత్ ఇండియా. బట్ దే హ్యావ్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయితే మ్యాప్స్ ఉన్నాయి డచ్ వాళ్ళ దగ్గర. రైట్, ఎవరి వల్ల? ఎవరి దయ వల్ల? హ్యూగెన్ దయ వల్ల. రైట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మ్యాప్స్ ఉన్నాయి. ఈ మ్యాప్స్ ని పట్టుకొని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? పోర్చుగల్ వాళ్ళు ఏదైతే సీ రూట్ ఇది చేశారో ఆ సీ రూట్ లో ఇండియాకి వద్దాం అనుకున్నారు. ఇండియాకి వద్దాం అనుకుంటే ఏం జరిగింది? వీళ్ళతో ఎవరికి వైరం ఉంది? స్పెయిన్ వాళ్ళతో వైరం ఉంది. స్పెయిన్ ఏం చేసింది? స్పెయిన్ చుట్టూ ఉన్నటువంటి వాటర్స్ ని ఆక్రమించి వీళ్ళు ఇండియాకి అట్లాంటిక్ ఓషన్ గుండా దేనికి మన ఇండియాకి రావడం ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని స్పెయిన్ వాళ్ళు అడ్డుకోవడం అనేది జరిగింది. Now Dutch people are helpless. They have the nautical maps, but they couldn't travel to India. Right? ఇక్కడ వరకు. సో అప్పుడప్పుడే ఉబలాట పడ్డారు, అప్పటికప్పుడే ఆశపడ్డారు. ఆశల మీద వీళ్ళు స్పెయిన్ వాళ్ళు నీళ్లు చల్లడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఏమైంది అంటే మన తాలూకా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోనీ ఇండియాతో లేదు, పోనీ మిగిలిన కంట్రీస్కి ఏమైనా రూట్స్ కనుక్కుందామని చెప్పి ఈ లోపు రష్యాతో ట్రేడ్ రూట్ ఏదైతే ఉంటుందో అది కనుక్కున్నారండి. రష్యాకి ట్రేడ్ రూట్ కనుక్కున్నారు. యూరప్ నుంచి రష్యాకి ట్రావెల్ చేయడం, రష్యాలో వీళ్ళ సరుకులు అమ్మడం, రష్యా సరుకులు వీళ్ళకి అమ్మడం. సో ఆ మధ్య కాలంలో రష్యాతో వీళ్ళకి బాండింగ్ అనేది ఏర్పడింది. రైట్, లేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ త్రూ అట్లాంటిక్ ఓషన్ గుండా వెళ్ళడం కంటే మనకి రష్యా ఇప్పుడు ఎలాగో ఫ్రెండ్ అయింది కదా, రష్యా మీదుగా చూడండి. మీరు జాగ్రత్తగా వరల్డ్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి అమ్మ, గుర్తు తెచ్చుకోండి ఒకసారి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. యూరప్ నుంచి రష్యా నుంచి మళ్ళీ పసిఫిక్ ఓషన్ నుంచి సౌత్ చైనా సీ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి ఇండియా. మ్యాప్ ఊహించుకున్నారా? ఎవరికైనా అర్థం కాలేదా? నెదర్లాండ్స్ ఇక్కడ ఉంటుంది, అవునా? రష్యా ఇక్కడ ఉంటుంది, అవునా? మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు?
నెదర్లాండ్స్ నుంచి రష్యాకి వచ్చారు. రష్యా గుండా ట్రావెల్ చేసి, పెద్దది కదా రష్యా, పసిఫిక్ ఓషన్కి చేరుకున్నారు. పసిఫిక్ ఓషన్ నుంచి ఏం చేశారు, సౌత్ చైనా South సీ China ఏదైతే Sea. ఉంటుందో సౌత్ చైనా సీకి రావడం అనేది జరిగింది. సౌత్ చైనా సీ తర్వాత ఎక్కడికి వచ్చారు, ఇండియన్ Indian Ocean. ఓషన్ లోకి అడుగు పెట్టారు. ఇండియన్ ఓషన్ నుంచి ఏం చేశారు, ఇండియాలోకి ఇండియాకి అడుగు వచ్చారు. ఆర్ వండర్ఫుల్ ఇండియాలోకి ఎవరు కాలు మోపారు అప్పుడు, డచ్ Dutch వాళ్ళు వాళ్ళు. కాలు మోపడం అనేది జరిగింది. సో సెకండ్ యూరోపియన్స్ హూ ట్రావెల్ టు ఇండియా ఎవరండి, డచ్. డచ్ పీపుల్. డచ్ రైట్. ఎగ్జాక్ట్లీ బే ఆఫ్ బెంగాల్ గుండగా అటువైపు నుంచే మొదట ఎక్కడ చేరుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం ఏదైతే బందర్ ఏదైతే ఉంటుందో అక్కడ చేరుకున్నారు. రైట్. ఒక్క నిమిషం. యా, ఇది చెప్పాను. ఇదిగోండి, ఆల్రెడీ మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను. నెదర్లాండ్స్ నుంచి రష్యాకి వచ్చారు. రష్యా భూభాగం గుండా ట్రావెల్ చేశారు. రష్యా యొక్క టెరిటరీ గుండా మొత్తం ట్రావెల్ చేశారు. పసిఫిక్ ఓషన్ చేరుకున్నారు. పసిఫిక్ ఓషన్ తర్వాత ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, సౌత్ చైనా సీ గుండా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇండోనేషియా, మీకు జావా, సుమిత్రా ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఆక్రమించుకున్నారు. తర్వాత ఎక్కడికి వచ్చారు, భారతదేశానికి కంప్లీట్ గా రావడం అనేది జరిగింది. రైట్. దిస్ ఈస్ ద ట్రేడ్ రూట్ దట్ డచ్ హ్యావ్ ఫాలోడ్. నౌ లుక్ ఎట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్స్ ఒరిజినల్ నేమ్ ఈస్ విఓసి అంటారండి. రైట్. విఓసి అంటే ఏంటి అంటే చెప్పండి అమ్మా. డిస్టర్బెన్స్ వస్తుంది యాక్టర్ సార్. మ్యూట్ ఎవ్రీవన్. రైట్. నౌ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి, విఓసి. విఓసి అంటే ఏంటి అంటే వెరిండిల్ ఓస్టిండిచ్ కంపెనీ. వెరిండిల్ ఓస్టిండిచ్ కంపెనీ. రైట్. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1602. 1602వ సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఆఫ్ వరల్డ్ కంపెనీ, ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. రైట్. మొదటి ఎంఎన్సి అండి. ఏంటి అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, గుర్తుపెట్టుకోండి. రైట్. పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం చేశారు కానీ ఏమైనా ఇలాంటి కంపెనీ ఏమైనా ఇది చేశారా, లేదు సార్. నో. ఎవరండి మొదటి మల్టీనేషనల్ కంపెనీ ఎవరైతే ఇది చేశారో, డచ్ వాళ్ళు డచ్ చేయడం వాళ్ళు. అనేది జరిగింది. అండ్ దే ఆల్సో ద ఫస్ట్ కంపెనీ టు ఇష్యూ స్టాక్స్. మన తాలూకా వాటాలు అమ్మడం ఏదైతే ఉంటుందో, స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ అమ్మడం ఏదైతే ఉంటుందో అది వీళ్ళే మొదలు పెట్టడం అనేది జరిగింది. అండ్ దే హ్యాడ్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ డచ్ గవర్నమెంట్. నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి విపరీతమైనటువంటి సపోర్ట్ ఎవరికి ఉండేది, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండడం అనేది జరిగిందండి. రైట్. మన నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీ ఇచ్చేది, దాంతో పాటు విపరీతమైనటువంటి వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం అనేది, ట్రేడ్ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డచ్ గవర్నమెంట్, చెప్పండి అమ్మా. డచ్ అన్న నెదర్లాండ్స్ అన్న ఒకటే కదా సార్? ఒకటే అమ్మా. అంటే మరి నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఇచ్చిండ్రు అంటున్నారు కదా. అంటే Yeah. వీళ్ళు ఇండివిడ్యువల్ కదా, కంపెనీ కదా ఇది. దిస్ ఈస్ ఎన్ ఇండివిడ్యువల్ కంపెనీ. అర్థమైందా? ఇట్ హ్యాడ్ షేర్స్. మర్చెంట్స్ అందరూ కలిపి ఈ కంపెనీ పెట్టుకున్నారు. దీనిలో ఈ కంపెనీలో గవర్నమెంట్ కూడా కాస్త వాటా ఉంది. ఓకే సార్. ఓకే. అర్థమైందా? గవర్నమెంట్ కూడా స్టేక్ ఉంది. సో సపోర్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ కి స్టేక్ ఉంది, ప్రైవేట్ వాళ్ళకి స్టేక్ ఉంది. సో దిస్ వాజ్ స్టార్టెడ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దానిలాగా ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందమ్మా? ఓకే సార్. సో దీనికి కంప్లీట్ సపోర్ట్ అనేది స్పెయిన్ కంట్రోల్లో కూడా డచ్ గవర్నమెంట్ ఉందా సార్? ఎగ్జాక్ట్లీ. స్పెయిన్, నెదర్లాండ్స్ వాజ్ ఏ కాలనీ ఆఫ్ స్పెయిన్ అప్పటికి. బట్ స్పెయిన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నెదర్లాండ్స్ లో తగ్గుతూ వస్తుంది. ఎందుకో చెప్పండి, ఎందుకని చెప్పాను? బికాజ్ వాళ్ళ ఆఫ్ మధ్యన రష్యా. సంబంధాలు. ఫ్రాంకో East India డచ్ Company అలియన్స్ వల్ల వాళ్ళు. రిలేషన్స్ పెట్టుకుంటారు. ఫ్రాంకో డచ్ అలియన్స్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫ్రెంచ్ వాళ్ళతో వీళ్ళకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఫ్రెంచ్ వాజ్ ఏ సుపీరియర్ పవర్ లేటర్ దెన్. ఆ మిడివల్ టైమ్స్ లో ఒక సూపర్ పవర్ యూరోప్ లో. సో అందుకోసం అని చెప్పి స్పెయిన్ కాలనీగా, నెదర్లాండ్స్ అనే స్పెయిన్ కాలనీగా ఉన్నప్పటికీ స్పెయిన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండేది కాదు. మెల్లమెల్లగా వీకెన్ అవుతూ రావడం అనేది జరిగింది. రైట్. సో
దీస్ గాయస్ ఎవరైతే ఉన్నారో ఈ డచ్ కంపెనీ ఏదైతే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దే ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ కొలోనియల్ యాక్టివిటీస్. వాళ్ళు దే యూజ్ టు వేజ్ వార్స్, వాళ్ళు యుద్ధాలు అనేవి ప్రకటించే వాళ్ళు, దే ఎగ్జిక్యూట్ కాన్ఫ్లిక్ట్స్, వివిధ రకాలైనటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధాలకు దిగేవాళ్ళు. దే యూజ్ టు మింట్ కాయిన్స్, వాళ్ళు కాయిన్స్ ఏదైతే ఉంటుందో కాయిన్స్ ని కూడా ముద్రించడం అనేది జరిగింది. అండ్ దే యూజ్ టు ఎస్టాబ్లిష్ దేర్ కాలనీస్, దే యూజ్ టు ఎస్టాబ్లిష్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్. రైట్, వివిధ ప్రాంతాలు అనేవి కొనుక్కొని అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది కొనసాగించేవాళ్ళు. ఎవరండి? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పండి అమ్మా. అందులో పోర్చుగీస్ మనకి ప్రింటింగ్ మిషన్ ఇచ్చారు కదా సార్. అవునమ్మా. అది ప్రింటింగ్ మిషన్ అన్నదే పేపరా లేకపోతే కాయినా సార్? పేపర్ అమ్మా, పేపర్. ఓకే సార్, అంటే ముద్ర. ఓకే సార్, పేపర్. యా, ద కంపెనీ ఏదైతే ఉంటుందో మన తాలూకా డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో దే వర్ గివెన్ ద పవర్ టు ట్రేడ్ విత్ ఇండియా, బోత్ భారతదేశంతో ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడే చెప్పాను కదా, మలేషియా గానీ, దాంతో పాటు ఇండోనేషియా గానీ, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి మొత్తం 21 సంవత్సరాల పాటు వాళ్ళకి అధికారం లభించడం అనేది జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ నెదర్లాండ్స్. రైట్, ఇట్ వాజ్ ఏ నేషనల్ అండర్టేకింగ్ అండి. దాంతో పాటు దీనిలో స్టేక్ కొంత వాటా గవర్నమెంట్ కూడా ఉండడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో కాన్స్టిట్యూటెడ్ ఏ నేషనల్ ఫోర్స్. డచ్ యొక్క నేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళ తరపున పోరాడడం అనేది జరిగేది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నెదర్లాండ్స్ గవర్నమెంట్, దిస్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియాలోని సుమత్రా ఐలాండ్స్ అండ్ పర్షియన్ గల్ఫ్, ఏదైతే పర్షియన్ గల్ఫ్ లో కూడా తన తాలూకా ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో, కాలనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఫాలో అవ్వగలుగుతున్నారండి? ఇక్కడ వరకు క్లియర్ అయితే ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. Perfect. Now let us look at the expansion of Dutch East India Company to India. ఇండియాలోకి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా అనేది ఎంటర్ అయింది అని మొదట చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పర్మనెంట్ ట్రేడ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇండోనేషియన్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ లేటర్ దే స్లోలీ ఎంటర్డ్ టు ద బే ఆఫ్ బెంగాల్ రీజియన్ అండ్ దే ఎంటర్డ్ ఇన్ టు ద కోస్ట్ ఆఫ్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క తూర్పు ఇదేదైతే ఉంటుందో, కోస్ట్ ఏదైతే ఉంటుందో, తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. దే ఎస్టాబ్లిష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. బందర్ ఏదైతే ఉంటుందో బందర్లో వీళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడంటే అడుగు పెట్టారు? కాలికట్ లో అడుగు పెట్టడం అనేది జరిగింది. డచ్ వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం ఏదైతే ఉంటుందో మచిలీపట్నంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. అక్కడ వీళ్ళ తాలూకా మొదటి ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత పులికాట్ ఏదైతే ఉంటుందో, పులికాట్ ఎక్కడ ఉందండి ఇప్పుడు? ఏంటండి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం అనేది జరిగింది. పులికాట్ సార్, ఒకప్పుడు పులికాట్ అనేది తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో తమిళనాడు ప్రాంతంలో ఉండేది. నెక్స్ట్ సూరత్ ఏదైతే ఉందో, సూరత్ గుజరాత్ లో ఉంది. సూరత్ లోని భీమిలిపట్నం వైజాగ్ దగ్గర ఉంటుంది. భీమునిపట్నం దగ్గర కానీ చిన్సూరా ఏదైతే ఉంటుందో, చిన్సూరా ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. రైట్, అప్పటి బెంగాల్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అప్పుడు బెంగాల్. ఆ బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఈ ప్రాంతాలని వీళ్ళ తాలూకా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎవరండి? డచ్ వాళ్ళు. రైట్, లేటర్ పులికాట్ ఏదైతే ఉందో, పులికాట్ అనేది వీళ్ళ తాలూకా మెయిన్ సెంటర్ ఫర్ ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా ప్రధాన వర్తక కేంద్రంగా ఏది మారింది? పులికాట్ మారడం అనేది జరిగింది. రైట్, సో దే హ్యావ్ బిల్ట్ ఎ ఫోర్ట్ ఎట్ పులికాట్. పులికాట్ దగ్గర వాళ్ళ గొప్ప కోటను నిర్మించుకున్నారండి. ఆ కోట పేరు ఏంటి అంటే ఫోర్ట్ గెల్డ్రియా. ఫోర్ట్ గెల్డ్రియా అనేటటువంటి ఫోర్ట్ ని వాళ్ళు నిర్మించుకోవడం అనేది జరిగింది.
అండ్ డచ్ పీపుల్ వాళ్ళ యొక్క అదర్ ఫోర్ట్స్ ఏంటి అంటే ఫోర్ట్ డేవిడ్, ఇట్ ఈస్ ఇన్ దేవపట్టణం లేదా దేవుని పట్టణం అంటారు. రైట్, ఇట్ వాజ్ ఇన్ తమిళనాడు. అండ్ ఫోర్ట్ గెస్టావెస్, ఇది ఎక్కడ ఉంది అంటే చిన్సూరా, బెంగాల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఫోర్ట్ నిర్మించుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? మొదటి ఫోర్ట్ ఎక్కడండి కట్టుకున్నారు? పులికాట్లో కట్టుకున్నారు. దట్ వాజ్ ఫోర్ట్ గెల్డ్రియా. అండ్ దేవపట్టణం తమిళనాడులో కట్టుకున్నటువంటి ఫోర్ట్ డేవిడ్. అండ్ చిన్సూరాలో వాళ్ళు కట్టుకున్నటువంటి కోట ఫోర్ట్ గెస్టావెస్. ఈ కోటలు ఏవైతే ఉన్నాయో వీటిని కట్టుకోవడం అనేది జరిగింది. యా, బట్ కానీ వీళ్ళు ఎంత ఉబలాట పడుతూ ఎంత ఆశపడుతూ వచ్చారో భారతదేశంలోకి వ్యాపారం చేద్దామని, వీళ్ళ ఆశ కాస్త చాలా తక్కువ కాలంలో ఎండ్ అయిపోవడం అనేది జరిగింది. బికాస్ దేర్ వర్ 2 సూపర్ పవర్స్ ఫైటింగ్ ఫర్ సుప్రమసీ ఓవర్ ఇండియా. ఆ రెండు ఏంటండి? బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. అర్థమైందా? బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఒక సూపర్ పవర్స్ గా ఎదుగుతున్నారు. రైట్, అప్పటికే వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళని కూడా చాలా వరకు ఇండియా నుంచి పంపించేయడం అనేది జరిగింది. సో డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డచ్ వాళ్ళకి కూడా బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ రూపంలో ఒక పెద్ద థ్రెట్ అనేది ఎదురైంది. వాళ్ళ ట్రేడ్ కి ఒక పెద్ద థ్రెట్ అనేది ఎదురైంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ కొలాచెల్ వాజ్ ఫాట్ బిట్వీన్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ అనేది ప్రెజెంట్ కేరళ అండి. రైట్, సో డచ్ ఏమడిగింది అంటే వెస్టర్న్ కోస్ట్ లో ఉండేటటువంటి మలాబర్ కోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాకు అప్పగించండి అని అడిగింది. ఎవరికి అడిగిందండి? మన కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అడగడం అనేది జరిగింది. రైట్, బట్ ఆయన ఒప్పుకోలా. లేదు, వ్యాపారం ఇక్కడ ఎదవడానికి లేదు. వీ హర్డ్ దట్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ కాలనీస్, వ్యాపారంతో ఆగిపోతున్నారని మేము అనుకోవట్లేదు. మీరు కాలనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ లో జోక్యం చేసుకుంటున్నారంట, మేము ఎంత మాత్రం ఒప్పుకోము అని ససేమిరా అన్నాడండి. ఎవరు? ట్రావెన్కోర్ యొక్క కింగ్. సో ఒక ఫియర్స్ బ్యాటిల్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఒకవైపు మోడర్న్ వెపన్స్, ఒకవైపు కన్వెన్షనల్ వెపన్స్. రైట్, ఒకవైపు వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆశ లేదా తృష్ణ, ఇంకొక వైపు నా స్వదేశాన్ని, నా మాతృభూమిని కాపాడుకోవాలన్నటువంటి అతి గొప్ప ఆశయం. రైట్, వీటిలో ఎవరు గెలుపొందారు అంటే ఆశయం గెలుపొందింది. దాంతో పాటు ఏం గెలుపొందింది? మన తాలూకు స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ సింపుల్ గా గెలుపొందడం అనేది జరిగింది. అర్థమైందా? సో మన స్వదేశీ కింగ్ ఎవరైతే ఉంటారో, నేటివ్ రూలర్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ యుద్ధంలో గెలుపొందడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ మేజర్ డెత్ బ్లో ఆఫ్ యూరోపియన్ పవర్ ఇన్ ఇండియా. యూరోపియన్ పవర్ కి, యూరోప్ శక్తులకి ఇది గొప్పదైనటువంటి ఒక స్ట్రాంగ్ డెత్ బ్లో అండి, ఒక పెద్ద ఎదురు దెబ్బ అని మనం అనుకోవచ్చు ఫ్రమ్ నేటివ్ రూలర్స్. దే ఓవర్లీ అండర్ ఎస్టిమేటెడ్ ఆర్ ఇండియన్స్, బట్ మన నేటివ్ రూలర్స్ అనే వాళ్ళు వాళ్ళ తడాకా చూపించారు. రైట్, అర్థమైందా అమ్మా ప్రతి ఒక్కరికి? ఎస్ సార్. స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ అనేది ఎక్కడ సార్ ఉండేది? కేరళ అండి, కేరళ. కేరళ. కరెంట్ అఫైర్స్ దీనిలో కూడా వచ్చింది. చెప్పండి ఎందుకు వచ్చింది? ఈ మధ్య వచ్చింది, వాళ్ళ కేసు విన్ అయ్యారు. ఆ టెంపుల్స్ వాళ్ళకి ఇచ్చేసారు, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. ఏ టెంపుల్? ట్రావెన్కోర్ టెంపుల్. శబరిమల బాగా నిధులు ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం. రైట్, దాని అడ్మినిస్ట్రేషన్ సుప్రీం కోర్ట్ ఎవరికి ఇచ్చింది? ట్రావెన్కోర్ సంస్థానం ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ట్రావెన్కోర్ ఫ్యామిలీకి అప్పగించడం అనేది జరిగింది. అందుకు న్యూస్ లోకి వచ్చింది. అవునా డేవిడ్? ఏమో నాకు తెలీదు, తెలిస్తే చెప్పండి. యా, బర్డ్ కాదు, కప్ప. ఫ్రాగా? ఓకే. సో దెన్ ఓన్లీ యుద్ధాలేనా కారణం అంటే కాదు. మన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో వాటికి ఎదురు దెబ్బ ఎలా తగిలింది అంటే కరప్షన్ అండి. ఇంటర్నల్ కరప్షన్ ఏదైతే ఉంటుందో, అవినీతి ఏదైతే ఉంటుందో, వీళ్ళు దివాలా తీసే బ్యాంక్రప్ట్ అయ్యేటటువంటి పరిస్థితి రావడం అనేది జరిగింది. సో దే వర్ ఫార్మలీ డిజాల్వ్డ్ ఇన్ 1800. 1800లో డిజాల్వ్ అవ్వడం అనేది జరిగింది. బట్ దే వర్ స్టిల్ డామినెంట్ ఇన్ ఇండోనేషియాని మాత్రం వాళ్ళు స్టిల్ డామినేషన్ అనేది అక్కడ చూపించడం అనేది జరిగింది. ఇఫ్ వి టాక్ అబౌట్ మేజర్ రీజన్స్ ఫర్ డచ్ డిక్లైన్, వి షుడ్ టాక్ అబౌట్ కరప్షన్. మొదట ఏంటి అంటే ఇంటర్నల్ కరప్షన్ అండి. రెండవది ఏంటి అంటే రైజింగ్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ పవర్.
ఆంగ్లేయులు దాంతో పాటు ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరు కలిసి ఏమవుతున్నారు, ఒక సుపీరియర్ పవర్స్ గా ఇండియాలో ఎదగడం అనేది జరుగుతుంది. వీళ్ళ ధాటికి వీళ్ళు తట్టుకోలేకపోయారు డచ్ వాళ్ళు. అండ్ డెత్ బ్లో ఫ్రమ్ రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఒక డెత్, ఈయన గురించి చెప్తాను తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందని. ఆయన కూడా వీళ్ళకి ఏదైతే చిన్సూరా లేదా బేదరా అనేటటువంటి వార్ ఏదైతే జరిగిందో బ్రిటిష్ గా ఉన్నారండి ఈయన, రైట్. ఆ వార్ లో వీళ్ళని ఘోరంగా ఓడించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా దారుణంగా ఓడించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు కంప్లీట్ గా ఆ యుద్ధంతో భారతదేశాన్ని వదిలేసి ఇండోనేషియాకి వెళ్ళిపోయారు, రైట్. ఏంటండి ఆ వారు, గుర్తుపెట్టుకోండి. చిన్సూరా ఎక్కడుంది? చిన్సూరా వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్, అప్పటి బెంగాల్, అప్పుడు బెంగాల్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ ఉంది, లేదా బేదరా అని కూడా అంటాం. ఈ వారు బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా లేదా బ్యాటిల్ ఆఫ్ బేదరా, గుర్తుపెట్టుకో. యా, ప్రతి ఒక్కరికి క్లియరా అండి ఇక్కడ వరకు? క్లియర్ సార్. ప్రతి ఒక్కరికి, అందరికి ఎస్ సార్. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరా డచ్ వాళ్ళ గురించి? సార్ ఒకసారి Try డెత్ బ్లో చేస్తాను. గురించి చెప్పండి. ఏంటండి దేని గురించి చెప్పాలి? డెత్ బ్లో థర్డ్ పాయింట్ సార్. రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఎవరు అంటే ఈజ్ ఏ బ్రిటిష్ గవర్నర్ అమ్మ. ఇతను ఏం చేశాడు అంటే ఇతని తాలూకు అండర్లో ఏముండేది అంటే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్సూరా అనేటటువంటి ప్లేస్ ఉండేది, రైట్. ఆ పోర్ట్ అనేది ఉండేది. బట్ డచ్ పీపుల్ వాంటెడ్ టు కాన్క్వేర్ దట్ చిన్సూరా ఏరియా. ఆ చిన్సూరా పోర్ట్ ని కాన్క్వేర్ చేసుకుందాం అనుకున్నారు. సో రాబర్ట్ క్లైవ్ ఒక సడన్ అటాక్ తో, ఒక సడన్ గా వెళ్ళి డచ్ వాళ్ళ మీద పడతాడు. డచ్ వాళ్ళ మీద పడి వాళ్ళని దారుణంగా ఓడించడం అనేది జరుగుతుంది. సో తీవ్రమైనటువంటి ఓటమి పాలైనటువంటి మన డచ్ వాళ్ళు ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇండోనేషియాకి వెళ్ళిపోతారు. అర్థమైందమ్మా? అండ్ అదర్ రీజన్ ఈస్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నెదర్లాండ్స్ గవర్నమెంట్. మన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో నెదర్లాండ్స్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఓవర్ గా ఎక్కువ అవడం వల్ల కూడా డచ్ వాళ్ళ డిక్లైన్ కు ఒక కారణం అవడం అనేది జరిగింది. అర్థమైందా? అగైన్ నేను ఒక్కసారి టక 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 మొత్తం ఇప్పటి వరకు చెప్పింది రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది. నేను చాలా సార్లు రిపీట్ చేస్తానండి క్లాస్ లో, మీరు వద్దన్నా అవునన్నా రిపీట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే రివిజన్ చేయకపోతే హిస్టరీ గుర్తుండదు, రైట్. ఆలోచించండి జాగ్రత్తగా. డచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ సమ్వన్ రిలేటింగ్ టు నెదర్లాండ్స్. ఎగ్జాక్ట్లీ. డచ్ డోంట్ హ్యావ్, దే ఫాట్ విత్ ట్రావెన్కోర్ రూలర్స్ జస్ట్ టు కాన్క్వెర్ మలాబర్ కోస్ట్ అండి. మలాబర్ కోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్క్వెర్ చేసుకోవడానికి. యా, డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ స్పెయిన్ వాళ్ళ దగ్గర నుంచి 1948లో వాళ్ళకి ఇది రావడం అనేది, ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది, రైట్. ఇండిపెండెన్స్ రావడానికి మెయిన్ గా 1648 అండి, 1648. ఐఎమ్ వెరీ సారీ, రైట్. 1648 లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది అంటే ఫ్రాంకో డచ్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో దాని వల్ల. ఇంకొక రీజన్ ఏంటి అండి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల. ఈవెన్ దో దే ఆర్ వన్ ఆఫ్ ద కాలనీస్ ఆఫ్ స్పెయిన్ యొక్క ఒక కాలనీ అయినప్పటికీ దే వాంటెడ్ టు ట్రేడ్ విత్ ఇండియా అండ్ అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, రైట్. సో వాళ్ళు ఏం చేశారు, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. బట్ వాళ్ళ దగ్గర ఇది ఉందా, మ్యాప్స్ ఉన్నాయా, నాటికల్ మ్యాప్స్ లేవు. సో నాటికల్ మ్యాప్స్ లేకపోతే ఎవరండి పోర్చుగల్ నుంచి దొంగలాడి నాటికల్ మ్యాప్స్ ని తీసుకొచ్చింది? హ్యూగన్ ఎవరైతే ఉంటారో ఆయన తీసుకొచ్చారు. బట్ కానీ మ్యాప్స్ ఉన్నప్పటికీ వాళ్ళు అట్లాంటిక్ ఓషన్ ద్వారా రాగలిగారా ఇండియాలోకి? రాలేకపోయారు. ఎందుకు? స్పెయిన్ వాళ్ళు ఆ ఓషన్ వాటర్స్ వాటిని ఆక్రమించుకోవడం వల్ల, వాళ్ళని ఎలో చేయకపోవడం వల్ల. ఏంటది? నా నాలుక మీద మచ్చలు ఉంటాయండి, సీరియస్ గా. నేను చాలా దారుణంగా చెప్పిస్తాను, నేను మనసులో తిట్టుకుంటాను దారుణంగా. మీకు తెలీదు అసలు, నేను నా కోపం ఎప్పుడూ రాదు, మనసులో తిట్టుకుంటాను. నిజంగా అండి, నేనేం చెప్తే అది జరిగిపోతుంది. నిజంగా మా ఇంట్లో అదే అంటారు. ఆలోచించండి, నా దగ్గర ఇలా చేయొద్దు అసలు, రైట్. ఎందుకంటే క్లాస్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, ఇంకేం కాదు, సరదానే కానీ క్లాస్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్
తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో డచ్ వాళ్ళు ఏం చేశారు, రష్యాకి ట్రేడ్ రూట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ రూట్ ని కనుక్కోవడం అనేది జరిగింది. రైట్, మన రష్యాకి ట్రేడ్ రూట్ ని కనుక్కొని రష్యా నుంచి ఎక్కడికి వచ్చారండి? పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ నుంచి ఎక్కడికి వచ్చారండి? సౌత్ చైనా సౌత్ East చైనా Asian. సీకి రావడం అనేది, ఎగ్జాక్ట్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లేదా సౌత్ చైనా సీలోకి రావడం అనేది జరిగింది. తర్వాత ఎక్కడ అడుగు పెట్టారు? ఇండియాలో అడుగు పెట్టడం అనేది జరిగింది. రైట్, సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ ద ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ టు ఇష్యూ షేర్స్ ఇచ్చేటట్టు ఇష్యూ చేసినటువంటి మొదటి కంపెనీ కూడా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఇట్ వాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ బై డచ్ గవర్నమెంట్. ఏదైతే ఉంటుందో డచ్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డచ్ గవర్నమెంట్ దే ఎంగేజ్డ్ ఇన్ కొలీనియల్ యాక్టివిటీస్ లోకి ఎంగేజ్ అవ్వడం అనేది జరిగింది. వార్స్ అనేవి దానిలో చాలా ఇది పార్టిసిపేట్ చేశారు. కాన్ఫ్లిక్ట్స్ లో చాలా ఇదవ్వడం అనేది జరిగింది. దే ఆల్సో ఎస్టాబ్లిష్డ్ మెనీ కాలనీస్. రైట్, చెప్పండి అమ్మా. సార్ అది డచ్ కోరమండల్ అంటే ఈ రీజన్ వస్తుంది సార్, పొల్లకిట్, నాగపట్నం, సద్రాస్ అలా ఆ రీజన్ వస్తుంది సార్ డచ్ కోరమండల్ అంటే. కోరమండల్ కోస్ట్ అంటే తమిళనాడు కోస్ట్. కోరమండల్ కోస్ట్ అంటే మనకి నాట్ ఎగ్జాక్ట్లీ తమిళనాడు, ఫ్రమ్ పులికాట్ టు కన్యాకుమారి, అది మొత్తం కోరమండల్ కోస్ట్ అవుతుంది. అంటే వీళ్ళు పులికట్ ని ఆక్రమించుకుని దీనికి కోరమండల్ అని పేరెట్టారా సార్? డచ్ కోరమండల్, డచ్ సిలోన్ అనే శ్రీలంకకి. ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో అబౌట్ దట్ థింగ్, నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా. ఓకేనా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇంకోటి కూడా ఉంది సార్, డచ్ మలబార్ అని అలా పేర్లు పెట్టారా సార్ అని అడుగుతున్నాను సార్. ఎవరు అంటున్నారు? డచ్ వాళ్ళు పెట్టారు అంటున్నారా? డచ్ సిలోన్, డచ్ కోరమండల అలా. నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, నేను కనుక్కొని చెప్తాను. రైట్, ఓకే చెప్పండి అమ్మా. అది మేబీ సముద్ర తీర ప్రాంతాలన్నిటికీ ఇలా పేరు పెట్టారేమో అనుకుంటా సార్. ఏమని? సముద్ర తీర ప్రాంతం ఒకటి మలాబార్ అని చెప్పి, ఒకటి ఇదని చెప్పి అలాగనా? అప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు కదా సార్, ఎటు మాక్సిమం అటు సైడే వచ్చారు కదా సార్ వాళ్ళు. యా ఐ విల్ రీచెక్ ఇట్, ఎవరు పేర్లు ఇచ్చారు ఏంటి అని ఒకసారి చెక్ చేసి నేను చెప్తాను. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇండోనేషియా ఏదైతే ఉంటుందో, ఇండోనేషియాలో వీళ్ళు చాలా డామినెంట్ గా ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ ఇండోనేషియాకి ఎంటర్ అయ్యి తర్వాత భారతదేశంలోకి వీళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ ఏంటి వీళ్ళది? పులికాట్ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ పులికాట్. రైట్, పులికాట్ లో వీళ్ళు నిర్మించినటువంటి ఫోర్ట్ ఏంటి? ఫోర్ట్ గెల్డ్రియా. అండ్ ఫోర్ట్ డేవిడ్ అనేది ఎక్కడ నిర్మించారు? తమిళనాడు దేవపట్నం ఏదైతే ఉంటుందో అక్కడ. ఫోర్ట్ గెస్టావేస్ అనేది ఎక్కడ నిర్మించారు? చిన్సూరాలో ఇది జరిగింది. రైట్, వీళ్ళ డిక్లైన్ కి మెయిన్ ఎదురు దెబ్బ పెద్ద యుద్ధం ఏంటి? బ్యాటిల్ ఆఫ్ కొలాచెల్ అనేది కంప్లీట్ గా ఎవరి మధ్య జరిగింది? మన తాలూకా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ ఆఫ్ ట్రావెన్కోర్ కింగ్ కి జరగడం అనేది జరిగింది. రైట్, దానిలో మన ఇండియా వాళ్ళు నేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచారు. రైట్, నెక్స్ట్ ఏమైంది? రాబర్ట్ క్లైవ్ తాలూకా చిన్సూరా లేదా బేదరా, బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా లేదా బ్యాటిల్ ఆఫ్ బేదరా ఏదైతే ఉంటుందో అందులో పూర్తిగా డచ్ వాళ్ళు కంప్లీట్ గా ఇంగ్లీష్ చేతుల్లో ఓడిపోయి కంప్లీట్ గా ఇండోనేషియాకు మాత్రమే తమకు తాము రిస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది జరిగింది, తమకు తాము పరిమితం చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దే లెఫ్ట్ ఇండియా విత్ విచ్ వార్? చిన్సూరా లేదా బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా లేదా బ్యాటిల్ ఆఫ్ బేదరా. క్లియర్? సార్ ఇయర్స్ అడుగుతారా? ఏంటండి? బేసిక్ గా ఇయర్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా ఇయర్ అలా అడుగుతారండి? అడుగుతారండి. మీకు ఎలా అడుగుతారంటే ఇయర్ అడగరు. దే వాంట్ యూ టు క్రొనలైజ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి క్రొనాలజీ ఏదైతే ఉంటుందో అవి పెట్టాలి. సో మీకు పర్ఫెక్ట్ ఇయర్ తెలియకపోయినా వేగ్ గా గుర్తుండాలి. అర్థమైందా? అరౌండ్ ఏ టైంలో అయ్యాయి అని గుర్తుండాలి. నేను లాస్ట్ లో టైం లైన్ ఎలా, హిస్టరీ టైం లైన్ ఎలా వేయాలని చెప్తాను, కంగారు పడదు. చెప్పండి అమ్మ. ఓకే సార్. యూ విల్ హ్యావ్ మెనీ రివిజన్ సెషన్స్ అండి. ఆ రివిజన్ సెషన్స్ లో ఎక్కడ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం జరిగాయి ఇలాంటివి చాలా ఉంటాయి.
బోత్ కరెంట్ అఫైర్స్ సందర్భంగా కూడా మన తాలూకా ఈ ఏమంటాం మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏంటి, నేషనల్ పార్క్స్ ఏంటి, వీటన్నింటికి సెపరేట్ సిరీస్ చేస్తాం రివిజన్ సెషన్స్ లో. సో ప్రతి దానికి రివిజన్ సెషన్స్ అవుతాయి, కంగారు పడద్దు. ఓకేనా? ఓకే సార్. రైట్, నెక్స్ట్ చెప్పండి. రివిజన్ 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 అదే ఇంపార్టెంట్. రివిజన్ లేకపోతే అసలు గుర్తుండవు, ఏది గుర్తుండవు, అది గుర్తుపెట్టుకోండి. యా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1600. 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. రైట్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిది? డచ్ నెదర్లాండ్ బ్రిటిష్ వాళ్ళది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిది? నెదర్లాండ్స్ వాళ్ళది. బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేశారా సార్? ఇంగ్లాండ్ లోనే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈవెన్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా డచ్ నెదర్లాండ్స్ లోనే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ డిసైడెడ్ బ్రాంచెస్ సార్ అయితే ఏమమ్మా మరి ఇండియాలోకి వచ్చిన ఇండియాలో ఇవన్నీ బ్రాంచెస్. దట్ ఈస్ వై దే కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్. ఇండియాలో ఒక బ్రాంచ్, మనకి ఇండోనేషియాలో ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టడం వల్లే వాటిని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నాం. దే ఆపరేట్, దే ట్రేడ్ విత్ డిఫరెంట్ రిలేషన్స్, డిఫరెంట్ నేషన్స్. రైట్, యూరోప్ కి ఇండియా ఈస్ట్ ఇండియా అని పెట్టారా సార్? ఎగ్జాక్ట్లీ. యూరోప్ కి ఇండియా ఈస్ట్ లో ఉందని చెప్పి ఈస్ట్ ఇండియన్ కంపెనీ పేరు పెట్టారు. ఎగ్జాక్ట్లీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టారు. ఎగ్జాక్ట్లీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇండియా మాత్రమే కాకుండా ఈస్టర్న్ నేషన్ కలిపి కూడా వాళ్ళతో కూడా వర్తకం చేసేది అర్థం కంపెనీ. అర్థమైందా? బోత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ ఇండియాతో కలిపి వర్తకం చేసేటటువంటి కంపెనీ ఏంటి అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే జాన్ కంపెనీ అని కూడా పేరు ఉంది. దీనికి ఇంకొక పేరు ఏది ఉంది అంటే, లెట్ మీ చెక్ వన్స్ అగైన్, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, ఒక్క నిమిషం అమ్మా. కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్, సారీ, ఎగ్జాక్ట్లీ మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ అనేటటువంటి పేరు కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రైట్, మొదట వీళ్ళు ఏమనుకున్నారు, మన తాలూకా డచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డచ్ పీపుల్ గురించి, పోర్చుగీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పోర్చుగీస్ గురించి, వాళ్ళు ఇండియాతో సంబంధ బాంధవ్యాల గురించి, ట్రేడ్ రిలేషన్స్ గురించి వీళ్ళు విన్నారు. లేటర్ ఇన్ ద బై ద ఎండ్ ఆఫ్ 17th century, 17వ శతాబ్దం చివరి నాళ్ళకి 2 గొప్ప పవర్స్ అనేవి యూరోప్ లో తయారవడం అనేది జరిగింది. ఒకటి ఏంటి బ్రిటిష్, రెండవది ఏంటి ఫ్రెంచ్ వాళ్ళు. రైట్, వీళ్ళిద్దరు ఇదవ్వడం అనేది జరిగింది. దే ఆల్సో వాంటెడ్ టు అక్యుములేట్ టూ మచ్ వెల్త్. చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవే వెల్త్ అక్యుములేట్ చేస్తుంటే మేము ఎంత పవర్స్, మేము ఎందుకు అక్యుములేట్ చేయకూడదు అని చెప్పి దే వాంటెడ్ టు కమ్ టు ఇండియా. మిగిలిన వాళ్ళందరూ ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికే వచ్చారండి. రైట్, కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి మొదట వర్తకం కోసం అని కాదు. దే వాంటెడ్ టు మేక్ ఇండియా యాజ్ దేర్ కాలనీ. రైట్, దే వాంటెడ్ టు మేక్ ఇండియా యాజ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. మిగిలిన వాళ్ళందరూ రిసోర్సెస్ ఉపయోగించి ఆర్థికంగా లాభపడడానికి వస్తే వీళ్ళు పొలిటికల్ గా కూడా చాలా లాభపడదామని చెప్పి అనుకున్నారు. అర్థమైందా? సో ఇన్ దట్ ప్రాసెస్ ఇన్ 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ వన్ ఎవరైతే ఉంటారో షీఈ్ ఆఫ్ ట్యూడర్ డైనాసిటీ, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆవిడ ఇచ్చినటువంటి ఒక చార్టర్ అంటే ఏంటంటే డిగ్రీ, ఒక ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్. ఆ రాయల్ చార్టర్ తో వీళ్ళు ఏం చేశారు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగే ఇది కూడా ఒక జాయింట్ స్టాక్ కంపెనీ. డిఫరెంట్ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు కలిపి దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఇనిషియల్లీ హ్యాడ్ 125 షేర్ హోల్డర్స్ అండి. మొత్తం ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు? 125 మంది షేర్ హోల్డర్స్ ఉండడం అనేది జరిగింది. రైట్, దీనికి ఇంకొక పేరేంటి, జాన్ కంపెనీ అనేటటువంటి పేరు. ఇంకొక పేరేంటి, మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్. వెరీ గుడ్. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఇనిషియల్ గా క్యాపిటల్ ఎంత పెట్టుకున్నారు అంటే 70,000 pounds పెట్టుకోవడం అనేది జరిగింది. 70,000 pounds వీళ్ళు పెట్టుకోవడం అనేది జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ గా.
రైట్. సో ఈ జాన్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇది జాన్ కంపెనీ మన తాలూకా ఇదేదైతే ఉందో దానిలో ఇదవ్వడం అనేది జరిగింది. లేటర్ దిస్ ఎలిజబెత్ 1 తర్వాత జేమ్స్ 1 అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కంప్లీట్ గుత్తాధిపత్యాలు ఇవ్వడం అనేది జరిగింది, కంప్లీట్ సూపర్మసీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నో అదర్ కంపెనీ షుడ్ ట్రేడ్ విత్ ఇండియా. ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేసుకోవాలి. ఇంగ్లాండ్కి చెందిన ఏ కంపెనీకి కూడా హక్కులు లేవు అనేటటువంటి సుప్రమసీను స్ట్రెంగ్త్ ని వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో లేటర్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ కంపెనీ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే థామస్ స్మిత్ అండి. థామస్ స్మిత్ యొక్క ఎవరైతే ఉన్నారో ఈయన తాలూకా దీనిలో మొదట ఇదవ్వడం అనేది జరిగింది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించేటప్పుడు మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే అక్బర్. రైట్, అక్బర్ ద గ్రేట్ ఎవరైతే ఉన్నారో అక్బర్ ఉండడం అనేది జరిగింది. వెరీ గుడ్. సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి 4 నౌకాయానాలు చేయడం అనేది జరిగింది. 4 వయాజెస్ చేయడం అనేది జరిగింది. అన్ని కూడా ఒకే ఒక షిప్ తో చేస్తారండి. ఆ షిప్ పేరు ఏంటి అంటే హెక్టార్. ఏంటండి ఆ షిప్? హెక్టార్. వాస్కో డి గామా షిప్ పేరేంటి? సౌత్ అర్థమైందా? బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి హెక్టార్ ఏంటి, సారీ షిప్ నేమ్ ఏంటి? హెక్టార్. గుర్తుపెట్టుకోండి. రైట్. ఫస్ట్ నౌకాయానం, మొదటి నౌకాయానం లేదా మొదటి వయస్ ఎవరితో అధ్యక్షతను చేస్తారంటే జేమ్స్ లాంకెస్టర్ రావడం అనేది జరుగుతుంది. దిస్ జేమ్స్ లాంకెస్టర్ విజిట్స్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. అక్బర్ కి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి పర్మిషన్ అడుగుతారండి. లేదు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్తాడు అక్బర్. రైట్, మేము ఫారిన్ పవర్స్ కి అసలు పర్మిషన్ ఇవ్వము అని చెప్పి చాలా నెమ్మదిగా సుదిమెత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ హెన్రీ మిడిల్టన్ ఎవరైతే ఉన్నారో ఈయన రెండోసారి రావడం అనేది జరుగుతుంది. ఈయన మిడిల్టన్ ఎవరైతే ఉన్నారో చెప్పండి అమ్మా. అక్బర్ అని ఆయన ఈ బ్రిటిష్ ఎంపైర్ సార్, మన మొఘల్ ఎంపైర్, మొఘల్ ఎంపరర్ మొఘల్ చక్రవర్తి, భారతదేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. ఓకే సార్. రైట్స్ కోసం వచ్చి అడుగుతున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని అడుగుతున్నారు. ఇక్కడ పరిపాలిస్తుంది మొఘలులు కదా. మొఘలులతో ఏమడిగారంటే మాకు రైట్స్, హక్కులు కల్పించండి వ్యాపారం చేసుకోవడానికి ఇండియాతో అని చెప్పి పర్మిషన్ అడగడం అనేది జరిగింది. మొదట పర్మిషన్ ఎవరిచ్చారు? అప్పుడు మన తాలూకా పోర్చుగీస్ వాళ్ళకి ఎవరిచ్చారు? కాదండి, కాదు, రూలర్స్ ఆఫ్ కన్ననూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. రైట్. అంజాదీవా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ దీవిని పరిపాలిస్తున్నటువంటి కింగ్స్ ఎవరైతే ఉంటారో ఈ రూలర్స్ అందరూ ఇవ్వడం అనేది జరిగింది. జామరిన్ మొదట ఇవ్వడు. ఎందుకు అంటే పోర్చుగీస్ వాళ్ళు అరబ్స్ ఏం చెప్తారు? పోర్చుగీస్ వాళ్ళు పైరేట్స్. రైట్. యా. సో నెక్స్ట్ మొదట ఇంగ్లీష్ వాళ్ళు ప్రయాణం అనేది మొదట ఎవరండి అధ్యక్షత వహించారు? జేమ్స్ లాంకెస్టర్ రావడం అనేది జరిగింది. ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? అక్బర్ దగ్గర. అక్బర్ డినై చేస్తాడు. నెక్స్ట్ ఈయన ఒట్టి చేతులతో వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే హెన్రీ మిడిల్టన్ అనేటటువంటి ఒక ఆయన రావడం అనేది జరుగుతుంది. ఇతను కూడా అక్బర్ తాలూకా ఆస్థానాన్ని సందర్శిస్తాడు, కోర్టుని. బట్ స్టిల్ ఒకసారి చెప్తే అర్థం కాదా, వెనక్కి వెళ్ళిపోండి అంటాడు అక్బర్. నెక్స్ట్ మూడవ వ్యక్తి ఎవరు వస్తారు అంటే కెప్టెన్ విలియం హాకిన్స్ రావడం అనేది జరుగుతుంది. రైట్. అప్పటికే ఇంగ్లాండ్ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి విలియం హాకిన్స్ ఎవరైతే ఉంటారో ఆయన జహంగీర్ తాలూకా ఆస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని దర్శిస్తాడండి. బట్ జహంగీర్ కి వీళ్ళతో వీళ్ళు చాలా డబ్బిస్తా ఉంటున్నారు, వీళ్ళకి సూపర్ పవర్ అని తెలిసింది యూరోప్ లో. జహంగీర్ ఉబలాట పడతాడు, ఏం చేద్దామని చెప్పి వీళ్ళకి రైట్స్ ఇద్దామని చెప్పి. కానీ అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జహంగీర్ యొక్క చెవిని పాడు చేస్తారు, మైండ్ ని విషపూరితం చేస్తారు. దే పాయిజన్ హిస్ బ్రెయిన్. వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళందరూ మీకు తక్కువ మొత్తంలో చెల్లిస్తారు, అక్కడ చాలా సుపీరియర్ పవర్స్. లేటర్ మీ తాలూకా ఇదేదైతే ఉందో కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పతనం అయ్యేలా చేస్తారు మీ తాలూకా ఎంపైర్ ని అని చెప్పడం అనేది జరిగింది. రైట్. బ్రెయిన్ వాష్ చేశారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ తర్వాత ఎవరు వచ్చారు అంటే కెప్టెన్
హిప్పన్ రావడం అనేది జరిగింది. అప్పటికే డచ్ వాళ్ళు మెల్లమెల్లగా పోర్చుగీస్ వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సో ఏం చేశారు, మన తాలూకా హిప్పన్ ఏం చేశాడు, జహాంగీర్ ఎవరైతే ఉన్నారో జహాంగీర్కి ఈసారి గట్టిగా పర్మిషన్ అడిగితే జహాంగీర్ ఒక ఫర్మానా జారీ చేస్తాడు, ఒక డిక్రీ జారీ చేస్తాడు. ఏమని చెప్తాడు, మొఘల్ సంస్థానం ఏదైతే ఉంటుందో మొఘల్ సంస్థానంలో ఉండేటటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఏరియాస్ మొత్తంలో చక్కగా బేసిక్గా వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరండి, జహాంగీర్ చెప్పడం అనేది జరుగుతుంది. జహాంగీర్కి ఈయన చాలా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బును ముట్టబెడతాడండి. రైట్, చాలా చాలా గోల్డ్ కాయిన్స్ చాలా చాలా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా గిఫ్ట్స్ కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. మొదట ఎవరు వచ్చారో చెప్పాలి. జేమ్స్ లంకాస్టర్. లంకాస్టర్ తర్వాత ఎవరు వచ్చారు, మిడిల్టన్ తర్వాత ఎవరు వచ్చారు, హాకిన్స్. ఈ ముగ్గురు ప్రయత్నాలు సఫలమయ్యాయా, సక్సెస్ఫుల్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయి. తర్వాత ఎవరు వచ్చారు, కెప్టెన్ హిప్పన్. ఈయన రావడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి. రైట్, కెప్టెన్ హిప్పన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఏబుల్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ఎవరితో నుంచి, జహాంగీర్ నుంచి. ఏమని తీసుకుంటాడు, సూరత్ లో ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్మిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి నుంచి, జహాంగీర్ నుంచి పర్మిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, యా. తర్వాత ఆఫ్టర్ దిస్ గై ఎవరు, మన తాలూకా హిప్పన్ తర్వాత సర్ థామస్ రో ఎవరైతే ఉంటారో ఆయన ఇండియాలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, సో తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ ఇవేవైతే ఉంటాయో, ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో, ట్రేడ్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ థామస్ రో. ఈయన ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఇండియా మొత్తం మీద బిజినెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ తీసుకుంటాడండి. సో ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ గైస్ సెటప్ బిజినెస్ సెంటర్స్ ఎట్ ఆగ్రా ఏదైతే ఉంటుందో ఆగ్రా, అహ్మదాబాద్ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్, బరోడా అండ్ లేటర్ మచిలీపట్నం ఏదైతే ఉంటుందో మచిలీపట్నం మన సౌత్ లో ఎక్కడండి పెడతారు, మొదట మచిలీపట్నంలో పెడతారు. ఈస్టర్న్ కోస్ట్ లో మొదట బ్రిటిష్ వాళ్ళు తమ ఫ్యాక్టరీ నిర్మించినటువంటి బిజినెస్ సెంటర్ నిర్మించినటువంటి ప్రదేశం ఏంటండి, మచిలీపట్నం. గుర్తుపెట్టుకోండి పందరు. అర్థమైందా, మన తాలూకా డచ్ వాళ్ళు ఎక్కడండి ఎంటర్ అవుతారు, మచిలీపట్నం. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడండి ఎంటర్ అవుతారు, అర్థమైందా, జాగ్రత్తగా చూడండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, అందుకే 10 సార్లు రిపీట్ చేస్తున్నాం. రైట్, సో థామస్ రో ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటిష్ వాళ్ళ తాలూకా బిజినెస్ బ్రిటిష్ వాళ్ళ తాలూకా వ్యాపారం. చెప్పండి అమ్మ. వీళ్ళు ఏసీ రూట్ ఫాలో అయ్యారు సార్. పోర్చుగీస్ వాళ్ళు ఎలా అయితే వచ్చారో అలాగే రావడం అనేది జరిగింది. వీళ్ళు కూడా త్రూ అట్లాంటిక్ ఓషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే సార్. ఫస్ట్ వచ్చిన పోర్ట్ సార్ అంటే వాళ్ళు కాలికట్, వీళ్ళు మచిలీపట్నం కదా సార్. వీళ్ళు సార్ వీళ్ళు మొదట వచ్చిన పోర్ట్ ఎగ్జాక్ట్ గా తెలియదమ్మా. లెట్ మీ లుక్ ఎట్ ఇట్ వన్స్. ఒక్క నిమిషం. గుజరాత్ లో ల్యాండ్ అవుతుంది సార్. అలా అదే సూరత్ సార్, సూరత్ లో ల్యాండ్ అవుతుంది. గుజరాత్ నా మెటీరియల్ లో కూడా లేదు. జార్జ్ పోర్ట్ ఏదో వస్తుంది కదా సార్. నేను ఒక్కసారి కనుక్కొని చెప్తాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఎవరు వచ్చినా సూరతే వచ్చేవాళ్ళు సార్. తర్వాత ఎక్కడైతే సముద్రం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి అనుకూలంగా ఉందో అక్కడల్లా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సూరత్ అంటున్నారు. ఐ విల్ కన్ఫర్మ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? యా. సో చూడండి, సర్ థామస్ రో ఎవరైతే ఉన్నారో ఈయన 1610 నుంచి 1650 నుంచి 1619 వరకు జహాంగీర్ యొక్క ఆస్థానం, జహాంగీర్ యొక్క కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉండేవాడండి. బట్ కానీ ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొలోనియల్ ఆబ్జెక్టివ్స్ తో ముందుకెళ్తుందో ఈయన సహించలేకపోయేవాడు. రైట్. సో ఈయన ఏం చెప్పాడు అంటే వార్ అండ్ ట్రేడ్ కాంట్ లివ్ టుగెదర్ అని చెప్పేవాడు. అంటే ఏంటి, యుద్ధము అండ్ దాంతో పాటు వ్యాపారము
Exactly. ఒకే దగ్గర ఉండవు. యుద్ధము వాణిజ్యము ఒకే దగ్గర సహజీవనం చేయలేవు అని చెప్పి ఎవరు చెప్పారు అంటే సర్ థామస్ రో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై హీ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. బ్రిటన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఇక్కడ వరకు అందరికి sir. క్లియరా? Yes, sir. Yes, sir. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్ అమ్మా ఎవ్రీవన్. యా సూరత్ అండి, ఫిక్స్ సూరత్. యా పర్ఫెక్ట్. బ్రిటిష్ వాళ్ళు మొదట ఎక్కడ అడుగు పెడతారంటే సూరత్ లో అడుగు పెడతారు. యా వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి అక్బర్ దగ్గరికి వెళ్ళరు కదా సార్ నార్త్ ఇండియా. యా బట్ వెస్టర్న్ కోస్ట్ కన్ఫర్మ్ గా ఉంటది, బట్ ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఏంటో అని. యా చెప్పండి అమ్మా. సార్ వీళ్ళు ఫస్ట్ కర్చీఫ్ కాటన్ తీసుకున్నారు కదా సార్, కాటన్. బ్రిటిష్ వాళ్ళు కూడా పెప్పర్ ఏదైతే ఉంటుందో పెప్పర్ ట్రేడ్ కోసం వచ్చారు. వాళ్ళు కూడా పెప్పరేనా సార్? ప్రతి ఒక్కరు పెప్పర్ ట్రేడ్ కోసం వచ్చారు. మొదట సుగంధ ద్రవ్యాలండి, రైట్? ఏవైతే స్పైసెస్ ఉన్నాయో స్పైసెస్ కోసమే రావడం అనేది జరిగింది. కాటన్ వ్యాపారం ఎవరు చేశారు సార్? వీళ్ళే మొదలు పెట్టారు. అవి తర్వాత వస్తాయి, చెప్తానమ్మా క్లియర్ గా. బ్రిటిష్ యొక్క ట్రేడ్ పాలసీ ఎలా ఉండేది ఇవన్నీ చెప్తాను, రైట్? ఇవన్నీ పెద్ద పెద్ద మెయిన్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. చెప్పండి సార్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం అన్నారు కదా సార్, మళ్ళీ సూరత్ ఏం సార్? మొదట అడుగు పెట్టడం సూరత్ లో అడుగు పెట్టారమ్మా. తర్వాత బిజినెస్ ఎప్పుడైతే మనకి థామస్ రో ఎవరైతే ఉన్నారో ఆయన ట్రేడ్ రైట్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? మన తాలూకా జహాంగీర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు. సో తర్వాత ఏం చేశారు? వీళ్ళ తాలూకా బిజినెస్ సెంటర్స్ అనేవి ఎక్స్పాన్షన్ చేశారు. సో ఒకటి దాని తర్వాత ఆగ్రాలో ఒకటి, ఇక్కడ ఒకటి, సూరత్ లో ఒకటి, ఇలా పెట్టుకుంటూ సౌత్ ఇండియాలో ఎక్కడ ఎంటర్ అయ్యారు? మచిలీపట్నంలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. మచిలీపట్నంలో తమ మొదటి బిజినెస్ సెంటర్, ఈస్టర్న్ కోస్ట్ లో తన మొదటి బిజినెస్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే మచిలీపట్నం. అర్థమైందా? నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో, మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఎలా స్థాపించబడిందో చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఇన్ 1639 1639లో వన్ ఆఫ్ ద బ్రిటిష్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ కౌన్సిల్ లో ఉన్నటువంటి ఒక మెంబర్ ఫ్రాన్సిస్ డే అనేటటువంటి వ్యక్తి ఇండియాకి మామూలుగా సందర్శించడానికి వచ్చాడు. వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాము, ఇంకేం జరుగుతుందో, ఇంకేం చేయొచ్చు చూద్దాము అని వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మద్రాస్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉంటుందో, మద్రాస్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దానిని చంద్రగిరి రాజు అయినటువంటి రాజా వెంకటపతి రాయ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. రైట్? టెరిటరీ మొత్తాన్ని కొంత పూర్తి గొప్ప మొత్తంలో డబ్బులు ఇచ్చి మద్రాస్ పట్టణం ఏదైతే ఉంటుందో దాన్ని కొనుగోలు చేశాడు. ఈ డీల్ ని ఎవరు బ్రోకర్ చేశారు అంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు ఎవరైతే ఉంటారో హీఈస్ వన్ ఆఫ్ ద కోర్ట్సన్స్ ఆఫ్ రాజా వెంకటపతి రాయలో దగ్గర ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి ఒక మెంబర్. ఆ దామర్ల వెంకటాద్రి నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ డీల్ ని బ్రోకర్ చేయడం అనేది జరిగింది. రైట్? దామర్ల వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రి పేరు ఏంటి అంటే చెన్నప్ప. అందుకే మద్రాస్ ని ఏమంటాం? ఇతని పేరు మీదుగా ఏం పేరు వచ్చింది? చెన్నపట్టణం. కాలక్రమేణా ఏం జరిగింది? చెన్నై. అర్థమైందా? ఇలా మారడం అనేది జరిగింది. ఇన్ 1639 ఫ్రాన్సిస్ డే ఎవరైతే ఉన్నారో ఇతను దేని కొనుగోలు చేశారు? మద్రాస్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాని, మద్రాస్ పట్టణం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారమ్మా? రాజా వెంకటపతి రాయ ఆఫ్ చంద్రగిరి. అర్థమైందా? చంద్రగిరి రాజు అయినటువంటి రాజా వెంకటపతి రాయ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దిస్ డీల్ వాజ్ బ్రోకర్డ్ బై దామర్ల వెంకటాద్రి నాయుడు. డీల్ బ్రోకర్ చేయడం అనేది జరిగింది. ఇతని తండ్రి అయినటువంటి చెన్నప్ప పేరు మీద మద్రాస్ పట్టణంకి చెన్నపట్టణం అని పేరు రావడం అనేది జరిగింది. అర్థమైందా? Francis Day established the city of Madras and constructed Fort St. George.
ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరండి? ఫ్రాన్సిస్ డే ఎవరైతే ఉంటారో ఆయన. ఎక్కడ? మన తాలూకా మద్రాస్ లో. సో ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి మొదటి ఫోర్ట్ ఏంటండి ఇండియాలో? సెయింట్ జార్జ్ ఫోర్ట్. సెయింట్ జార్జ్ కోట ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు నిర్మించడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళ యొక్క మొదటి టెరిటోరియల్ పొజిషన్ ఏదంటే మొదట వీళ్ళు గెలుచుకున్నది ఏంటి? ఆక్రమించుకున్నది మద్రాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా మద్రాస్ ఎలా వచ్చారు? వీళ్ళకి మద్రాస్ ఎలా చెందినట్టయింది? ల్యాండ్ కొనుక్కుంటారు. ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటారు? రాజా వెంకటపతి రాయ ఆఫ్ చంద్రగిరి. ఎవరంటే బ్రోకర్ చేస్తారు డీల్ ని? ఎగ్జాక్ట్లీ, దామర్ల వెంకటాద్రి నాయుడు. రైట్. అతని తాలూకు తండ్రి పేరు ఏంటండి? ఫాదర్ నేమో చెన్నప్ప. వెరీ గుడ్. కట్టప్పలా ఉంది సార్. నెక్స్ట్ ఇన్ 1653 1653లో మద్రాస్ ఇట్ వాజ్ ఎలివేటెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ ప్రెసిడెన్సీ. ప్రెసిడెన్సీ స్థానాన్ని అనేది స్థాయిని సంపాదించుకోవడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈస్ ఫస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా ఏంటి అంటే మద్రాస్ అండి. మొదట ఫస్ట్ మున్సిపాలిటీ ఏంటండి భారతదేశంలో అంటే మద్రాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మ. మొదటి కోట బ్రిటిష్ వాళ్ళు మొదట కోట ఎక్కడ కట్టించారు? మద్రాస్. ఆ ఫోర్ట్ పేరు ఏం పేరు? సెయింట్ జార్జ్ ఫోర్ట్. అర్థమైందా? సో మద్రాస్ అనేది బాగా డెవలప్ అవ్వడానికి ఈ ఫోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక కారణం. రైట్. అక్కడ చాలా ఫోర్ట్ ఉండడం వల్ల చాలా చాలా బిజినెస్ సెంటర్స్ అనేవి వెలువరిసాయి తర్వాత. సో మద్రాస్ ఒక ప్రావిన్స్ గా తర్వాత మారడానికి చాలా హెల్ప్ అయింది. తర్వాత మద్రాస్ ఏమైంది? మున్సిపాలిటీగా మారడం అనేది జరిగింది. మొదట మున్సిపాలిటీ ఎప్పుడు మారిందంటే 1687 1687లో మారడం అనేది జరిగింది. రైట్. అర్థమైందా? సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఎప్పుడు? 1680 తర్వాత 40 సార్ 1640 సారీ. తర్వాత 84లో ఏం జరిగింది? ప్రెసిడెన్సీగా మారింది. 1687లో ఏమైంది? మున్సిపాలిటీగా మారింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 16 సార్ ముందు స్లైడ్ ఒకసారి చూపించరా సార్? సార్ ఇక్కడ 1653 అని ఉంది కదా సార్? 1640 కదమ్మా. కింద సార్ ఎలివేటెడ్ టు ర్యాంక్ ఆఫ్ ప్రెసిడెన్సీ. ఓకే. ఇన్ డ్యూరింగ్ 1653 నే. ఓకేనా? 84 కాదా సార్? 84 కాదమ్మా. 87లో మున్సిపాలిటీ అయింది. ఓకేనా? 53 నే. సార్ ప్రెసిడెన్సీ అంటే ఏంటి సార్? ర్యాంక్ ఆఫ్ ప్రెసిడెన్సీ అంటే ఒక అర్బన్ సొసైటీ అని, ఒక అర్బన్ ఇదని చెప్పి. రైట్. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేయొచ్చు అని, ఒక రాష్ట్ర స్థాయి అని అర్థం. అర్థమైందా? ఓకే సార్. అప్పుడు భారతదేశంలా లేదు కదా సార్, ఒక షేప్ అనేది లేదు అప్పుడు. ఇండియా మొత్తం ఒక షేప్ గా లేదు కదా. ఎగ్జాక్ట్లీ. క్లియర్ అమ్మా అందరికి? సో సెషన్ అందరికి అర్థమైందా? బానే అనిపించిందా? ఈవెంట్స్ ఒకటి తర్వాత ఒకటి గుర్తు పెట్టుకున్నారా? మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను, రివిజన్ చేస్తాను. రైట్. ఒకటి తర్వాత ఒకటి గుర్తుంటాయి. కంగారు పడద్దు, అస్సలు ఇది పెట్టుకోవద్దు. అర్థమైందా? చాలా ఫ్యాక్ట్స్ చెప్తాము, దాంతోపాటు టెస్ట్లు అవుతాయి. టెస్ట్లు కూడా యూజ్ చేసుకోండి. హిస్టరీలో చాకులు అయిపోవాలి ఎలా అయినా ప్రిలిమ్స్ టైంకి. రైట్. టెస్టులు రాయాలి. టెస్టులు రాయడంతో పాటు క్లాసులు కంటిన్యూస్ గా అటెండ్ అవ్వాలి. మోడర్న్ హిస్టరీకి చాలా వెయిటేజ్ ఉంటుంది, ఆలోచించండి. రైట్. సో సెషన్ ఇక్కడితో ఆపుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఉంది కదా మనకి 6 o'clock కి. ఆ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే. బాయ్.